హాయ్ సార్. హలో అండి. బాలకృష్ణ గారి 65th బర్త్‌డే వస్తుంది. ఆ తరం హీరోల్లో ఇప్పటి వరకు ఉన్న హీరోల్లో ఒక నలుగురిలో బాలకృష్ణ గారు ఒకళ్ళు. అంటే 84లో స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఈ 40 సంవత్సరాల్లో అసలు అన్ని బ్యాక్ టు బ్యాక్ హిట్సే ఉన్నాయి. ఆయనకి మాక్సిమం హిట్సే ఉన్నాయి. అండ్ ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారు. జై బాలయ్య అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని కూడా అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికీ జై బాలయ్య మా తరంలో కూడా జై బాలయ్య జై బాలయ్య అంటుంటారు. సో ఈ ఓవరాల్ సక్సెస్ కెరియర్‌లో ఆయన ఎలాంటి హడల్స్ ఫేస్ చేసి ఉంటారు? చాలా ఉన్నాయండి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనేవి ఇప్పుడున్నాయి. సో ఇప్పుడు ఆయన కెరియర్ 50 ఇయర్స్ పైన అయింది. 1984లో మెయిన్ స్ట్రీమ్ హీరోగా వచ్చారు కానీ ఆయన బాలనటుడుగా 1974లోనే వచ్చారు 'తాతమ్మ కళ' అనే పిక్చర్ తోటి. సో బాలనటుడుగా ఆయన సుమారుగా 10 మూవీస్ చేశారు ఆయన. అందులో చెప్పుకోదగ్గవి 1975లో వచ్చిన 'అన్నదమ్ముల అనుబంధం'. 15 సంవత్సరాలే ఉన్నారు ఆయన. కానీ ఆయన కూడా ఒక హీరో, ముగ్గురు హీరోలు ఉంటారు. ఎన్టీఆర్, మురళీమోహన్ అండ్ బాలయ్య బాబు. సో ఆయనకు ఒక హీరోయిన్ జయమాలిని. చాలా బ్రహ్మాండమైన పాటలు. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్. తర్వాత 'దానవీర శూరకర్ణ' 1977లో వచ్చింది. 17 ఇయర్స్, నూనూగు మీసాలు, అభిమన్యుడు రోల్ వేశారు అందులో. అయితే 'దానవీర శూరకర్ణ' 3.5 గంటల సినిమాల్లో 3 గంటల పాటు ఎన్టీఆర్ గారే కనబడతారు. వేరే అందరు యాక్టర్లని ఓవర్ షాడో చేశారు ఆయన ఆ పిక్చర్లో. కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, అసలు ఆయన కోసం అందరు సినిమాకి వెళ్ళారు. కానీ బాలయ్య బాబు ఒక 15 నిమిషాలు తెర మీద కనబడ్డా కానీ ఆయన హీ స్టోల్ ద షో. ఆయన ఉన్నంతసేపు అరే ఈయన తండ్రికి తగ్గ వారసుడని అందరు అన్నారనమాట. అభిమన్యుడు, ఆ చక్ర వ్యూహం, ఆ సీన్స్ మనకు క్లిప్ చూపిస్తాం మనం. అసలు ఎంత బాగా చేశారంటే ఎస్ ఈయన డెఫినెట్గా ఈ హాజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనేది అక్కడ అదైంది. తర్వాత ఎన్టీఆర్ గారు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అయ్యేదాకా మళ్ళీ సినిమాలు ఏవి చేయలేదు. 1984లో ఆయన ఫస్ట్ పిక్చర్ యాజ్ అ సోలో హీరో 'సాహసమేరా జీవితం' అనే పిక్చర్ తోటి వచ్చారు. అది పెద్దగా సక్సెస్ కాలేదు. దాని తర్వాత ఇంకో 2 సినిమాలు వచ్చాయి, అవి కూడా సక్సెస్ కాలేదు. కానీ 4th పిక్చర్ వచ్చింది 'మంగమ్మ గారి మనవడు'. బాక్స్ ఆఫీస్ బొనాన్జా అనమాట. అసలు అన్ని రికార్డ్స్ని తిరగ రాసేసింది. కొన్ని ఊర్లలో అయితే 365 రోజులు ఆడింది అనమాట. ఓకే. అందులో బాలయ్య బాబు హీరో ఉన్నారు, కానీ ఆయనకి ధీటుగా భానుమతి గారు కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్. ఇద్దరు ఏంటి గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ రోలు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా వాళ్ళు చేశారనమాట. పోటాపోటీగా చేశారు. అండ్ బాలయ్య బాబు ఒక పల్లెటూరు యువకుడుగా చాలా బాగా చూపించారు. ఆ పాటలు అయితేనేంటి, ఆయన డాన్సులు, దెన్ అన్నీ అంటే ఆల్ దోస్ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. వండర్ఫుల్ హిట్. 'దంచవే మేనత్త కూతురు' ఈరోజు కూడా చాలా పాపులర్, స్టిల్ చాలా చాలా పాపులర్ అనమాట. దాంతో గ్రామీణ యువకుడుగా వేస్తే బాలయ్య బాబే వేయాలని లాంటి ఒక ఇమేజ్ వచ్చిందన్నమాట. సో అక్కడి నుంచే బాలయ్య బాబు, ఎస్ గోపాల్ రెడ్డి అని భార్గవ్ ఆర్ట్స్, కోడి రామకృష్ణ వీళ్ళ కాంబినేషన్ అనేది ఒక బాగా సెట్ అయిందనమాట. వీళ్ళ కాంబినేషన్లో 4-5 సినిమాలు వచ్చాయి. దాదాపు అన్నీ కూడా సూపర్ హిట్సే అనమాట. సో అది తర్వాత సినిమాలన్నీ జనరల్గా 80s మిడ్ 90s దాకా కూడా ఒక మూసలో వచ్చేవన్నమాట సినిమాలన్నీ కూడా. సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్, ఎంత తొందరగా తీద్దామా అనేదే ఉండేదన్నమాట. సో అందరూ మీరు చెప్పినట్టుగా ఈ నలుగురు హీరోలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా మంచి స్టార్డమ్ ఉండేది. అందరు పిక్చర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేది. అందులో బాలయ్య బాబు ఒక డిఫరెంట్ కైండ్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా పల్లెటూరు యువకుడుగా, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ అది డిస్టింక్ట్గా ఉంటుంది. అందరికంటే బెస్ట్ డైలాగ్ డెలివరీ, మాటల ఉచ్చారణ కానీ అది చాలా బాగుంటుంది. కాబట్టి ఆయన వెనక్కి తిరగకుండా చాలా అంటే చాలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అప్పుడు ఇచ్చారనమాట. నేను అనుకోవడం ఆల్మోస్ట్ ఆయన 50-60 మూవీస్ దగ్గర దాకా హార్డ్లీ ఫెయిల్ అయిన సినిమాలు మనం వేళ్ళ మీద లెక్కేయచ్చు. సార్ బాలయ్య అంటే అందరికీ తెలిసిందే. అసలు ఆ మాస్ డైలాగులు కానీ, ఆ ఫైట్లు కానీ ఆయన మూవీలు అదే ఉంటుంది. కానీ కొన్ని క్లాస్ మూవీస్ కూడా తీశారు ఆయన. క్లాస్ మూవీస్ అండ్ సాఫ్ట్ మూవీస్ కూడా ఇవి ఒక 2 తీశారు. నేను చెప్పినట్టుగా ఈ 84 నుంచి 90 దాకా అన్నీ ఎక్కువ శాతం మాస్ సినిమాలే. కానీ కొన్ని సినిమాలు అరే ఇది బాలయ్య బాబు చేశారా అన్నట్టుగా కూడా ఉంటుంది. కానీ బ్రహ్మాండంగా హిట్స్ అయ్యాయి అనమాట. ఒకటి 'సీతారామ కళ్యాణం' జంధ్యాల డైరెక్షన్లో వచ్చింది. అమేజింగ్ సాంగ్స్, అమేజింగ్ మ్యూజిక్, చాలా బాగా అంటే డైరెక్టర్ యాక్టర్గా చేశారనమాట ఆయన. ఈ నాకు మాస్ ఇమేజ్ ఉంది అది ఇది కాకుండా చాలా అంటే చాలా సాఫ్ట్ మూవీ. ఇప్పటి కూడా అందులో పాటలన్నీ కూడా చాలా చాలా పాపులర్. కళ్యాణ వైభోగమి ఇట్లాంటివన్నీ పెళ్ళిళ్ళలో అవి పెడతా ఉంటారు.
కళ్యాణ వైభోగమే. ఆల్ 6 సాంగ్స్ ఆర్ సూపర్ హిట్స్. ఇంకో పర్టికులర్ పిక్చర్ నారీ నారీ నడుమ మురారి. సో ఇద్దరు హీరోయిన్ సినిమా అది. శోభన నిరోష, శారద గారు కూడా ఉంటారు. అది అది చాలా అంటే సాఫ్ట్ కామెడీ. గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఒక్క ఫైట్ కూడా ఉండదు ఈ పిక్చర్లో. అసలు మూవీ మొత్తంలో బాలయ్య బాబు సినిమాలో లేకపోవడం మళ్ళీ అది కూడా ఒక 100 రోజులు ఆడింది. సో అమేజింగ్ ఫిల్మ్ అన్నమాట. ఆయన కొన్ని సూపర్ క్లాస్ పిక్చర్స్ కూడా తీశారు కదా. అవునండి. అయితే 1991లో, అంతకుముందేమో 1990 ఆ ప్రాంతాన లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, అంటే అక్కడ నుంచి బి గోపాల్ తోటి కాంబినేషన్ అయింది. అలాంటి బీభత్సమైన అంటే మాస్ హీరో ఎమోజీ, ఇంకా పెద్ద మాస్ హీరో ఎమోజీ వచ్చింది. అలా వచ్చాక కూడా 1991లో ఆయన ఆదిత్య 369 అని వెరీ వెరీ క్లాస్ ఫిల్మ్ చేశారు. అది సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్. అది అసలు ఆ సబ్జెక్టే టోటలీ డిఫరెంట్, టైం ట్రావెల్ ఆ రోజుల్లో. అండ్ బాలయ్య గారే ఈ సినిమా చేయాలని, దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి రిలేటివే ప్రొడ్యూసర్, ఆయన డేట్స్ ఇస్తేనే మనం ఈ సినిమా చేద్దామనే దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే అందులో ఒక పాత్రనేమో కరెంట్ తరం యువకుడు, ఇంకోటేమో టైంలో వెనక్కి వెళ్తారు, ఒక 1600 సంవత్సరాలు ఎంతో వెనక్కి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల పాత్ర అన్నమాట. ఇట్లా పౌరాణికాలు, జానపదాలు ఇలాంటివి చేయాలంటే నేను చెప్తున్నాను కదా, అప్పుడున్న తరం హీరోల్లో ఈయనే. సో అన్ని పాత్రలు కూడా చాలా బాగా, ఈ 2 పాత్రలే కాకుండా టైం ట్రావెల్లో ముందరికెళ్ళి ఫ్యూచర్లో ఎలా ఉంటారో కూడా అది ఒక స్పేస్ సూట్లో అది బ్రహ్మాండంగా కనిపిస్తారన్నమాట. ఇది సూపర్ డూపర్ హిట్. చాలా రిస్కీ ఫిల్మ్ అయినా కానీ ఆయనకు నచ్చి చేశారు. తర్వాత వెంటనే ఇంకో 1-2 ఇయర్స్లో భైరవ ద్వీపం అని ఒక జానపదం చేశారు, పాతది. అది జానపదం అన్నా మళ్ళీ ఈయన చేయాల్సింది, మళ్ళీ సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్టర్. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ చాలా సూపర్ క్లాస్ ఫిల్మ్స్ చేశారు. మళ్ళీ 3వ పిక్చర్ చేశారు శ్రీకృష్ణ అర్జున విజయం అని. అది అంతగా సక్సెస్ కాలేదు. బట్ అగైన్ కృష్ణుడు అర్జునుడు ఆ 2 పాత్రల్లో కూడా ఆయనే చేసి ఆయన పాత్రలోకి అయితే చాలా మెప్పించారు. సో ఇక్కడ అగైన్ అలాంటి పిక్చర్సే ఈ 2 తప్పితే ఇక మిగతావన్నీ కూడా ఇక రొటీన్ పిక్చర్స్. నేను అన్నాను కదా, అందరు హీరోలకు అలానే. అంటే సినిమా అనేది మాస్ ఎంటర్టైన్మెంట్, ఒక ఫార్ములా ప్రకారం ప్రేక్షకులకు వెళ్ళేది. ఈరోజు ఉన్నన్ని సాధనాలు లేవు మనకు, సెల్ ఫోన్లు అవి ఇవి, దెన్ ఓటీటీలో ఎన్నో లాంగ్వేజెస్ చూడొచ్చు. ఎన్ని సినిమాలు తీసామనేదే ముఖ్యం. అందులో అడపాదడప ఇలాంటి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ మాస్లోనే చాలా డిఫరెంట్గా తీసిన పిక్చర్ 1999లో వచ్చింది. మొత్తం తిరగరాసేసింది. అంటే సినిమా స్క్రీన్ ప్లేని, ప్రజెంటేషన్ని, హీరో ఎలివేషన్ అనేది ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది అనమాట. అదే సమరసింహారెడ్డి. ఓకే. అసలు దానికి తిరిగేలేదు. అంటే ఒక ఫ్యాక్షన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, దెన్ ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ ఎంత పవర్ఫుల్గా రాసుకోవడం, అండ్ ఆ రౌద్ర రసం అనేది కొన్ని సీన్స్ ఉంటాయి, అది బాలయ్య చేయగలుగుతాడు అనేది. ఈయన అప్పటికే పెద్ద సూపర్ స్టార్, ఈ సినిమాతో సూపర్ డూపర్ స్టార్ అయ్యాడు. అంటే 1-2 సంవత్సరాలు అయితే అందరూ ఏంటి ఈ సినిమా అని అబ్బురపడేటట్టు అయింది. దెన్ తర్వాత ఐ థింక్ ఒక 2 ఏళ్లకి మళ్ళీ బి గోపాల్ అండ్ బాలయ్య కాంబినేషన్లోనే నరసింహనాయుడు అనే పిక్చర్ వచ్చింది. అది దీని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసింది, సమరసింహారెడ్డి రికార్డ్స్ కూడా. సో దట్ వాజ్ గ్రేట్ టైం. కానీ తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ వరకు మధ్యలో వచ్చిన చెన్న కేశవరెడ్డి అని ఒక పిక్చర్ ఉంటుంది. ఆ సినిమా చాలా బాగుంటుంది, అది నాకు పర్సనల్ ఫేవరెట్ మూవీ. అందులో చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన, సీనియర్ రోల్లో, ఫాదర్ రోల్లో. కానీ అదంతా సక్సెస్ కాలేదు, కావాల్సినంత సక్సెస్ కాలేదు. తర్వాత లక్ష్మీ నరసింహ అని ఒక సినిమా ఉంటుంది. అంటే 2001 నుంచి 2010 దాకా ఈ 2 సినిమాలు మినహాయించి పెద్దగా అంటే సక్సెస్ కి దూరం అయ్యారనొచ్చు, లేకపోతే ఆయనకు దక్కాల్సినంత సక్సెస్ దక్కలేదు కావచ్చు. దెన్ 2010లో ఇక మళ్ళీ ఇక రిలాంచ్ అనుకోవచ్చు మనం బాలయ్య బాబుని. సింహ అమేజింగ్ ప్రజెంటేషన్. ఇంతకుముందు ఎలాగైతే ఈయనకు డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, కోడి రామకృష్ణ, దెన్ బి గోపాల్, కోదండరామరెడ్డి గారు కూడా ఈయనతోటి కొన్ని మంచి సినిమాలు చేశారు. అనసూయ గారు అల్లుడు, నారి నారి నడుమ మురారి, బొబ్బిలి సింహం లాంటి సినిమాలు చేశారు. అట్లా అంటే ఆ ముగ్గురు కాంబినేషన్లో బ్రహ్మాండంగా ఉండే. తర్వాత లేటెస్ట్ కాంబినేషన్ అంటే బోయపాటి సీన్. ఈ కాంబినేషన్ బాగా సెట్ అయింది. సింహాలో ఆయన వేరే రూపం చూపించారు. అసలు ఎలివేషన్స్ అంటే ఇట్లా ఉండాలి, రౌద్ర రసం అంటే ఇలా ఉండాలి, ఒక ఎస్పీ తోటి మాట్లాడే సీన్ ఉంటుంది. అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. సో అన్ని రికార్డ్స్ అన్నీ, అంటే బాలయ్య బాబు ఏంటా అనే ఒక కైండ్ ఆఫ్ డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ అన్నిటిని కూడా పటాపంచలు చేసిన సినిమా ఇది. మళ్ళీ
అనుకోకుండా గ్యాప్ వచ్చింది. అంటే అన్ని సినిమాలు కూడా తర్వాత ఈలాగానే తీయాలని మూసలోకి వెళ్ళినట్టున్నారు. మళ్ళీ ఈయన ఇంకొక 4 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది. లెజెండ్ మళ్ళీ బాలయ్య బాబు అండ్ బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చింది. ఇది అగైన్ సూపర్ డూపర్ సింహ రికార్డ్స్ని కూడా తిరగరాసేసింది అనమాట. ఓకే. వచ్చే సినిమాలు వస్తూ ఉన్నాయి. బట్ అగైన్ ఆ సక్సెస్ని మళ్ళీ ఆ 2 సినిమాల సక్సెస్ని చూడలేకపోయారు. బట్ 2017లో ఒక పిక్చర్ వచ్చింది, ఆయన 100th పిక్చర్ గౌతమిపుత్ర శాతకర్ణి. అది చాలా క్లాస్ మూవీ అండ్ చాలా సక్సెస్ఫుల్ కూడా అయింది. దెన్ మళ్ళీ పునర్వైభవం ఆర్ బాలయ్య 2.0 అనాలను 3.0 అనాలను ఆ విధంగా మళ్ళీ మనం అఖండ తోటి రీలాంచ్ చేయారు. మళ్ళీ బోయపాటి సీను గారే డైరెక్టర్. ఓకే. అఖండ వాజ్ అమేజింగ్ మూవీ. యాక్టర్గా కూడా ఆయనకి అసలు అఖండ లాగా అంటే అఘోరా లాగా ఆయన చేసిన యాక్టింగ్ అసలు ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అందరు కూడా నచ్చిన పిక్చర్. కరోనా టైంలో కూడా అది వచ్చిన సినిమా, కానీ ప్రతి ఒక్కరు చూసిన సినిమా. ప్రతి ఒక్కరు చూసి దాన్ని అది ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. అక్కడి నుంచి ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచి ఇప్పటిదాకా మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్. దెన్ వీరసింహారెడ్డి వచ్చింది, భగవంత్ కేసరి, మొన్న వచ్చిన డాకు మహారాజ్. ఈ 4-5 సంవత్సరాలు ఈ 4-5 పిక్చర్స్లో మనం చూసేది ఏంటంటే డైరెక్టర్స్ కూడా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంటేషనే చాలా డిఫరెంట్. గతంలో ఆయన ఫ్యాన్స్ చాలా స్టైలిష్గా, అంటే ఇంత స్టైలిష్గా ముందున్న పాత సినిమాల్లో మనం ఎప్పుడూ చూడలేదన్నమాట. ఆ ఇమేజ్ మేక్ ఓవర్. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మధ్యలో ఆయన ఇది వచ్చింది, ఇది అన్స్టాపబుల్. అప్పటి నుంచి ఐ థింక్ ఆయన రెండో డాటర్ షీ టుక్ ఓవర్. అంటే బాలయ్య గారి ప్రజెంటేషన్, అదేంటి కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ అంటే ఎవ్రీథింగ్, అంటే దర్ ఇస్ అ టోటల్ చేంజ్. అందుకని అన్స్టాపబుల్ మనం ఎవరము అంటే ఊహించలేదు. దానికి వచ్చినన్ని వ్యూస్ ఏ షో కూడా రాలేదు. ఇట్ ఈస్ టోటలీ సక్సెస్ఫుల్. బాలయ్య బాబులో ఎన్ని కళలు ఉన్నాయంటే స్పాంటేనియటీ, అంటే అక్కడుండి అక్కడే వెంటనే అందరినీ నవ్విచ్చేయడం, స్పాంటేనియస్గా ఇరకాటంలో పెట్టడం, ఇట్లాంటివన్నీ చాలా చాలా చేశారనమాట. రామ్ చరణ్ అంటది కోపం వస్తే ఆ టోన్ మారుతుంది అంతే. ఇప్పుడే చరణ్ గణపవరం అమ్మాయిని చేసుకుంటున్నాడు ప్రభాస్ అని. వాట్సాప్ గ్రూప్ ఉంది అన్నావు కదా మీ ముగ్గురికి, దాంట్లో లాస్ట్ 3 మెసేజెస్ ఏంటి సార్? అండ్ ఇప్పుడు ఈ స్టైల్ మేక్ ఓవర్ అన్నాను కదా, వీరసింహారెడ్డిలో ఉంటుంది. ఒక సిగార్ కాలుస్తూ ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ తోటి అమేజింగ్ షాట్ ఉంటుంది. అండ్ మొన్న వచ్చిన డాకు మహారాజ్లో కూడా చాలా సూపర్గా కనబడతారు. ఇది జీప్లో వెళ్ళి పైకి చూస్తూ ఉంటారు. అగైన్ సిగార్ ఇన్ హిస్ హ్యాండ్. సిగార్ అనేది ఒక స్టైల్ స్టేట్మెంట్ అయినట్టుంది. చాలా కొన్ని సీన్స్ ఎంత బాగా చేశారంటే అగైన్ అది క్రెడిట్ టు ద డైరెక్టర్స్. ఎవరు ఈయనలోని నటుణ్ణి సరిగా ఎప్పటిదాకా పట్టుకోలేదా అనిపిస్తుంది. వీరసింహారెడ్డిలో ఇంటర్వెల్ దగ్గర వాళ్ళ చెల్లెలే ఆయన్ని పొడిచినప్పుడు ఆయన ఎమోషన్స్, అవి ఆశ్చర్యము, ఆక్రోషము, చెల్లెల మీద ప్రేమ అన్నీ కూడా ఒకటేసారి మిక్స్ చేసి బాగా చూపించారు అనమాట. డాకు మహారాజ్లో కూడా అలానే ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అవుతాడో, వాళ్ళ ఊరి ప్రజలందరినీ విలన్స్ అందరూ ఊచకోత కోసినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా వెలగక్కుంటాడో. సో ఇది డైరెక్టర్ యాక్టర్. ఇతను డైరెక్టర్కి చాలా అంటే గౌరవం ఇచ్చే నటుడు. చాలా తక్కువ మందిని ఉంటారు. సో డైరెక్టర్స్లో కూడా చాలా ఉంటుందన్నమాట ఈయనలోంచి ఏమి తీయాలన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే బాలయ్య గారిలో ఉన్నది ఆయనలాగా డైలాగ్ డెలివరీ. ఆయన స్టేజ్ మీద తడబడతాడేమో అంటే స్క్రిప్ట్ లేకపోతే అది అంటూ ఉంటారు. అదే దానికి రీజన్ మనకు తెలియదు ఎందుకు అట్లా అవుతుందో. అంటే ఈ మైట్ గెట్ ఎగ్జైటెడ్. లేకపోతే స్క్రిప్ట్ ఉండేది ఉంటే ఆయనలాగా అనర్గళంగా 2012 ఒకసారి చేశారు, తానాలో చేశారు. రాజరాజ నరేంద్రుడు అని ఒక ఏకపాత్రాభినయం చేశారు. ఒక్కడే ఏకదాటిగా 30 నిమిషాలు మాట్లాడడం, గుక్క తిప్పుకోకుండా, ఒక్క చిన్న మిస్టేక్ లేకుండా చేయడం అంటే అది ఆయనకాయనే సాటి. సరసకటాక్ష వీక్షణ వశీకృత బర్గ శరణాగతౌగ రక్షణ నిసర్గ నిజభక్త తృణీతాడిత సర్గ. ఇప్పుడు 2 సినిమాలు వస్తూ ఉన్నాయి. అఖండ 2ది కూడా ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనుకుంటా ఆయన బర్త్డేకి. వి విష్ హిమ్ ఆల్ సక్సెస్. అండ్ ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే అందరు సూపర్ స్టార్స్ తోటి ఆయన, అంటే మన తెలుగు సూపర్ స్టార్ ఇది జైలర్ 2లో కూడా ఆయన వస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి అతను పాలిటిక్స్లో కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. తన కాన్స్టిట్యున్సీకి బాగా సేవ చేస్తారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ 3 టైమ్స్ విన్ అయ్యారు. తెలుగుదేశం 2019లో ఓడిపోయినప్పుడు కూడా, చాలా తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా ఎన్నికైనా అతి కొద్ది మంది పాపులర్ లీడర్స్లో తను కూడా ఒకరున్నారు. ఏమంటారు మరి ఇప్పుడు? జై బాలయ్య అంటాం సార్. యా,
విష్ యూ హ్యాపీ బర్త్డే టు బాలయ్య గారు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే బాలయ్య.